భారత్ పాక్ యుద్ధం ముగిసింది. ఈ యుద్ధంలో అమరుడైన జవాన్ గురించి మీకు తెలుసా? భారత్ పాక్ యుద్ధంలో భాగంగా పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో అమరుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లీతాండాకు చెందిన ముదావత్ మురళీ నాయక్ మృతదేహం బెంగళూరు విమానాశ్రయానికి చేరింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ పార్థివ దేహం గ్రామానికి రాబోతూ ఉండటంతో కుటుంబ సభ్యులతో పాటు గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాష్ట్ర మంత్రి సవితా గారు వెళ్లి మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 13వ తేదీన మురళీ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ముందే ప్రకటించారు. రేపు జరగబోయే మురళీ నాయక్ అంత్యక్రియలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు లేదా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అమరవీరుడు మురళీ నాయక్ తండ్రి ముదావత్ శ్రీరామ్, తల్లి జ్యోతిబాయ్ బతుకు తెరువు నిమిత్తం ముంబై వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా తండ్రి ఇంటి పనులు చేస్తూ తల్లి తమ ఒక్కగానొక్క కొడుకును చదివించారు. కొడుకు మురళీ నాయక్కు ఆర్మీలో ఉద్యోగం రావడంతో 2022లో ముంబై నుంచి సొంత గ్రామమైన కల్లీతాండాకు వచ్చారు. బోర్డర్లో పనిచేస్తూ గత సంక్రాంతికి వచ్చి 15 రోజుల పాటు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపి వెళ్ళాడు. అయితే అవే తన చివరి జ్ఞాపకాలవుతాయని ఎవరూ అనుకోలేదు. అయితే చివరిసారిగా మురళీ నాయక్ తన తల్లిదండ్రులకి ఫోన్ చేసినప్పుడు, తన కజిన్తో మాట్లాడినప్పుడు చివరి మాటల్లో కూడా ఎప్పుడూ లేనిది యుద్ధం తాలూకు ఒత్తిళ్లు కనిపించాయి అని వారు చెప్పారు. ఏది ఏమైనా దేశం మొత్తం యుద్ధం యుద్ధం అంటూ ఊగిపోతున్న సమయాన ఒక్కగానొక్క కొడుకును యుద్ధానికి కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.